మా గ్రామ ఆయకట్టు మొత్తం 1750. అయితే దానికి తూర్పు పొలం అంతా చెరువులతో వేశారు. 1200 ఎకరాలు దిగారు. మీరు ఊరికి పడమటి పక్కన 500 ఉంది. 500 తవ్వడానికి ఇప్పుడు ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఏలూరు కాలువ నుండి మాకు చిరువాడ మీదుగా తేలపోలు నుండి మాకు వాటర్ రావాలి. ఇప్పుడు చూసారా ఈ వాటరు, ఇదే వాటరు చూడండి, ఈ సేమ్ వాటర్ 20 కిలోమీటర్ల నుండి రావాలన్నమాట ఈ వాటరు. ఈ చెరువులే వచ్చేస్తే మేము సర్వనాశనం అయిపోతాం. మంచినీళ్ళు కూడా ఉండవు. కాబట్టి ఇది దయతో ఈ కలెక్టర్ వారి మాకు చేయించి న్యాయం చేయించాలని కోరుకుంటున్నాం. మాది పెదలింగాల గ్రామం, గుడివాడ నియోజకవర్గంలో మొదటి ఎన్నికల బూతు. ఎక్కడైతే మొదటి నుంచి మా ఓట్లు అవన్నీతోనే గుడివాడ నియోజకవర్గం స్టార్ట్ అవుతుంది. అట్లానే ఇప్పుడు అనవసరంగా వివాదాలలో పడి ఇప్పుడు పెదలింగాల గ్రామంలో మొన్న ఏదైతే మిషన్లు తీసుకొచ్చి కొంతమంది వాళ్ళు డబ్బు బలం లేకపోతే అధికార బలం రకరకాల ఏదైతే వినియోగించినా రేపొద్దున చేపల చెరువులు, ఎందుకంటే ఊళ్ళో వాళ్ళందరూ రకరకాల గవర్నమెంట్ కట్టించిన ఇల్లు కానీ ఏదన్నా కానీ ఇల్లు కట్టుకుని వ్యవసాయ పనులు చేసుకుంటూ రకరకాల జీవనోపాధిలో ఉన్నారు. ఇప్పుడు చేపల చెరువులు వస్తే కనుక అందరూ ఉపాధి పోతుంది. అందరూ జీవనం వాటర్ అనేది కలుషితం అయిపోయి, గాలి కలుషితం అయిపోయి, కింద ఉన్న పొలాలు కూడా ఇబ్బంది అయిపోయి జనాలు అందరూ ఇబ్బంది పడతారు. కాబట్టి ప్రభుత్వం దీంట్లో జోక్యం చేసుకుని వెంటనే అక్కడ ఉన్న మిషన్లు కూడా తీసుకెళ్లిపోయి అసలు భవిష్యత్తులో కూడా చేపల చెరువులు అనేటువంటి ఒక ఆలోచన కూడా ఎవరికి రాకుండా ఉండాలి. ఏదో ఈ రోజు వచ్చారు, కలెక్టర్కి అర్జీ ఇచ్చారు, వెళ్ళిపోతారు అనుకునేటట్టుగా కాదు. ఏదో 800 ఓట్లే కదా, 800 ఓట్లు పోతే ఎట్లా ఏంటని అనుకుంటున్నారు. రేపొద్దున ఇది ఇంత ఆగకపోతే మండలం మొత్తం పాదయాత్రగా రైతులందరూ వ్యవసాయ కూలీలు అందరూ వెళ్తారు. అప్పటికి ఆగపోతే నియోజకవర్గం మొత్తం తిరుగుతాం. అమరావతి రైతులు ఏ విధంగా అయితే తిరిగారో ఆ విధంగా మొత్తం అంతా తిరిగి ప్రతి ఒక్కరికి మా గోడు వినిపిస్తాం. మా గోడు ఎవరు వింటారో మీడియా వారికి, కలెక్టర్ వారికి రకరకాల ఒక క్వాలిటీ ఫీడ్స్ అధినేత కోగండ ఆంజనేయులు గారు సుమారు 90 ఎకరాల దాకా ఉందని, వాళ్ళు ఇదిగా ఎక్కువ భూమి ఉందని, కనీసం సరిహద్దు రైతుల్లో ఎన్ఓసి సర్టిఫికేట్, మనకు మత్స్యశాఖ యాక్ట్ ప్రకారం ఎన్ఓసి సర్టిఫికేట్ తీసుకోవాలి. కనీసం ఎన్ఓసి కూడా ఎవరిని తీసుకోకుండా వాళ్ళ డబ్బు మదంతో ఇటువంటి చర్యలకు గురి చేసి ఎమ్మెల్యే గారు ఊరిలో లేని సమయాన్ని చూసి ఎమ్మెల్యే గారు శస్త్రచికిత్స నిమిత్తం హైదరాబాద్ వెళ్ళంగా ఇటువంటి చర్యకు పాల్పడ్డారన్న. కాబట్టి ఇది మేము ఎమ్మెల్యే గారి దృష్టికి, ఆర్డీఓ గారి దృష్టికి కూడా తీసుకెళ్లి అవసరమైతే నారా లోకేష్ గారి దృష్టికి కూడా మేము సోషల్ మీడియా ద్వారా దీన్ని పవన్ కళ్యాణ్ గారి దృష్టికి కూడా తీసుకెళ్తున్నాము. దీని ఉద్యమం ఇంతటితో ఆపితే ప్రభుత్వానికి అందరికి మంచిది. పార్టీలకు అతీతంగా చేస్తున్నాం. ఇది ఆ పార్టీ ఈ పార్టీ అనేది ఏం లేదు. కాబట్టి గ్రామ సమస్యగా తీసుకుంటున్నాం. దీని పార్టీలు అది ఇది రంగు పులిమద్దని అందరినీ కోరుకుంటున్నాం. కాబట్టి దీనికి అందరూ సహకరించి ప్రభుత్వం వెనక తగ్గాలని సూచిస్తాం. నందివాడ మండలం, నా పేరు గంటా ఎలీషా. మీడియా మిత్రులకు ముందుగా నమస్కారం. మేము ప్రతి ఒక్క మాట, మీరు ప్రతి ఛానల్కి సమస్య పండే పొలాలు 2025లో వరద వచ్చినప్పుడు వెనిగల్ల రాము గారు మా బాధలు చూశారు. ఆయనకు తెలుసు, ఈ బాధలు తెలుసు. 20 రోజులు నీళ్ళలో ఇబ్బంది పడి ఈ బాధలు పడ్డాము. మేడం గారు మా ఊరు వచ్చి ఎలక్షన్ ముందు 2 చర్చిల్లోకి వెళ్ళి మీ ఊరు కాపాడతామని మాకు మాట ఇచ్చారు.
ఆ మేడం గారు కలుద్దామంటే ఆ గారు మాకు అందుబాటులో లేరు, తర్వాత అయినా కలుస్తాము. వెనిగల్ రాము గారు వచ్చి మరి వరదలో కూడా మా ఊరు చూశారు, మా ఊరు గ్రామం 4-5 ట్రిప్పులు వచ్చారు, ఎవరో రాకపోయినా సహకరించారు, మంచి ఆయనలు అనుకుంటున్నాం. మా మొరాలకి ఇచ్చి ఆయన గారు కూడా భూస్వాములకి అండగా లేకోకుండా పేదలు వీళ్ళందరూ వీళ్ళ పక్షాన నుండి వెనిగల్ రాము గారు మా మొరాలకి ఇచ్చి చెరువులు ఆపి మమ్మల్ని కాపాడి మాకు ఈ మేలు చేయమని వెనిగల్ రాము గారికి, కలెక్టర్ గారికి, మేడం గారు కూడా సభాముఖంగా ఆకోజోన్ మట్టికి మాకు వద్దు, పంట పొలాలు కావాలి. మనకి ఇచ్చిన అవకాశం 2 రోజులు, ఈ 2 రోజుల్లో గవర్నమెంట్ మాది కృష్ణా జిల్లా పెదలింగాల మండలం గ్రామం. అయితే మాది నందివేడ మండలం నుంచి మేము వచ్చామండి. మాది పెదలింగాల గ్రామం. మరి మా ఊరు, నా పేరు మాధవి. మా ఊర్లో చెరువులు తవ్వటానికి మరి కొక్కులను దింపారండి. అయితే మాకున్నాయన్ని తూర్పు పక్కనన్నీ చెరువులేనండి. ఇప్పుడు పనమట పక్కే కొంచెం మంచి పంటలు పండుతున్నాయి. ఆ పండే పంటలు కూడా మరి చెరువులు తవ్వాలనేసి మిషన్లు దించారు. ఆ మిషన్లు దించడం మాకు ఇష్టం లేదు. పర్మిషన్ ఇచ్చారో లేదో మాకు తెలియదు. మా గ్రామానికి ఒకరు తెలియజేయకోకుండా రేత్రి మిషన్లు దించేసి తవ్వుతున్నారు. మాకెవరికి ఇష్టం లేదు. ఆ చెరువులు తవ్వటం ఆపాలి. మేమెవరం కూడా ఈ ఉద్యమం ఆపము. ప్రతి ఒక్కరు కూడా మేము పోరాడుతూనే ఉంటాము. గ్రామం పాడైపోతుంది. మాకు ఇప్పటికే మంచినీళ్ళు లేవు. మొన్న వరద వచ్చి 15 రోజులు 16 రోజులు మేము వరదలో ఉండిపోయాము. అటువంటి సమయంలో కూడా మమ్మల్ని ఎవరు ఆదుకోలేదు. మరి మేము ఆ నీళ్ళలోనే పిల్లల్ని పెట్టుకుని పాములు అవి వచ్చినా సరే మేము అట్టాగి అల్లాడుకుంటా ఉన్నాం. మా ఊరికి ఉన్న మంచినీళ్ళు ఈ నీరు తాగకుండా మేము జీవనం గడుపుతున్నాము. ఈ నీరు తాగటానికి మేము బతకటానికా సావటానికా ఈ నీరు మీరు ఒకసారి అర్థం చేసుకోండి. మరి ప్రభుత్వం కూడా మా మరాలకి ఇచ్చి మాకు మంచినీరే గాని మా చెరువులు గాని ఆపి మాకు పంట పొలాన్ని మేము సమృద్ధిగా పండించుకునే సహాయాన్ని మాకు దయచేయమని మేము ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. కలెక్టర్ గారండి, మా మర మీరు ఆలకించండి. మరి మాకు మంచి న్యాయం చేయాలని మీకు మనవి చేసుకుంటున్నాం.